కొండలు కోనలు నడిచి తలకోన చేరుకోగానే అక్కడ ఉన్న అందాలు మనల్ని మరింత అందంగా పలకరిస్తాయి. ఇక్కడున్న మరో సందర్శన స్థలం తిరువేలిగుండు. తిరువేలిగుండు ప్రత్యేకం. తలకోన పాదాల నుంచి మొదలుకొని తలపైకి రావడానికి కనీసం 10 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసిందే. ఇక్కడి నీరు చూడగానే లేని దాహం పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఆ నీరు అంత తేటగా ఉంటూ చూడగానే తాగాలనిపిస్తుంది. ఇంతటి శుభ్రమైన నీరు మనకెక్కడ దొరకదు. బ్రిటిష్ వారు ఇక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నట్లు ఇప్పటికీ కొన్ని ఆధారాలు అనగా బంగ్లాల శిథిలాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఆదిమానవుడి కుంచె నుంచి జారిపడిన చిత్రాలు కూడా మనకు కనబడతాయి. తిరువేలిగుండు నుండి యుద్ధగల్ తీర్థం చేరుకుంటారు. చేరుకోగానే కంగుమడుగు తీర్థం తారసపడుతుంది. ఇక్కడ జలకాలు చేసి సేద తీరిన తరువాత ముందుకు పయనం సాగిస్తారు. ఈ కంగుమడుగులో నీరు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఈ వాగులోని నీరు తాగడానికి అడవుల్లోని జంతువులు కూడా చుట్టుప్రక్కల ప్రాంతాలలోనే ఉంటాయి. ఇక్కడికి చేరుకోవడం అంటే మనకు ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణమే. కింగు లాంటి కంగుమడుగులో అందరూ జలకాలాడి సేద తీరారు. ఇప్పుడు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.